ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ గ్రామ సర్పంచ్ ఎలక్షన్ కొత్త తేదీలు ఖరారు. ఇవే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుందా. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా లైక్ తెలిపోదామండి. లోకల్ బాడీ ఎన్నికలపైన మంత్రి సీతక్క క్లారిటీ ఇచ్చారు. వారం రోజుల్లో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు. మహబూబాద్ పర్యటనలో ఉన్న సీతక్క ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఇక 2-3 రోజుల్లో రైతులకు రైతు భరోసా కూడా డబ్బులు ఇస్తామని చెప్పారు. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తున్నారని అధికారులు. నోటిఫికేషన్ వచ్చి నెల రోజుల్లోపే ఎన్నికలు పూర్తి చేసేలా ప్లాన్ చేస్తుందని ప్రభుత్వం. ఇక గ్రామ పంచాయతీలకు పాలకవర్గాల గడువు గత ఏడాది ఫిబ్రవరిలోనే ముగియగా దాదాపు ఏడున్నరగా ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం 1600 కోట్ల పైగా ఆగిపోయాయి. పాలకవర్గానికి ఎన్నికైతేనే ఈ నిధులు వస్తాయి. ఇక మండల పరిషత్, జిల్లా పరిషత్తు పాలక వర్గాల గడువు గత ఏడాది జూలై మొదటి వారంలో, మున్సిపాలిటీ కార్పొరేషన్ల గడువు ఏప్రిల్లోనే ముగిశాయన్నమాట. ఇక ముఖ్యంగా సర్పంచ్, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు లాంటి పదవులు దక్కితే పార్టీ మరింత బలపడుతుందని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. ఈ పరిస్థితులన్నింటిలో నేపథ్యంలో జూలైలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. అయితే వాస్తవానికి పంచాయతీ ఎన్నికలకు గత ఏడాదే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించాకే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. ఇందుకోసం సమగ్ర కుల గణన సర్వే అయితే చేపట్టింది. అనంతరం బీసీలకు